కృష్ణ పరమాత్మ కూడా మనకు గీతలో ఇది సహజం కర్మ కౌంతేయ, ఇది సహజమైన కర్మయ, సహజమైన కర్మ చేయకుండా ఎలా ఉండగలుగుతావు, ఇది చేయకపోతే ఇక్కడ సుఖం లేదు పైలోకాలు ఎలా సుఖపడతావు. అలాగే ఎందుకంటే ఇప్పుడు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా జీవించలేము కదా, అలాగే ఈ శ్వాస కర్మని చేస్తూ ఈ ప్రాణాయామ కర్మని తప్పకుండా చేయవలసిందే. ఇది మనం నిద్రపోయినప్పుడు కూడా జరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనే కర్మ. కానీ దీన్ని శాస్త్రయుక్తంగా రేచకపూర్వక కుంభక సహిత ఇది చేస్తేనే కేవల కుంభకం మనకు సిద్ధిస్తుంది. అందుకని ఇది ప్రాణాయామ సహిత మెడిటేషన్ కాబట్టి ఇంట్లో ముద్రలు మారుతున్నప్పటికీ కూడా ప్రాణాయామంలో మార్పు లేదు, సహజమైన కర్మ ప్రాణాయామ. అయితే మొదలు మనము ఈ యోగమంతా కేచర ముద్ర చుట్టూ తిరుగుతుంది. ఆ కేచర ముద్ర అని సిద్ధింపజేసుకున్నట్టయితే మనకు వెంటనే జ్ఞానవస్థ లభిస్తుంది. అయితే ఈ కేచర ముద్ర అంటే ఇప్పుడు మనకు ఉన్న నాలుక కొద్దీ కొంచెం ఒక ఇంచు పొడవు కావాలి, అప్పుడే మనకు కేచరి సిద్ధిస్తుంది. అందుకని నాలుకకు కొన్ని ఎక్సర్సైజులు మనకు చెప్పడం జరుగుతుంది. ఎలాగంటే నాలుకని పైన ఎత్తి బలంగా ఇలా కొట్టడము, పూర్తిగా బయటికి తీసుకొచ్చి ఈ దవడకి తగిలేటట్టుగా స్పీడ్గా ఆడించడము, ఇలా పదే పదే ఇట్లా ముక్కును అందుకోవడానికి పదే పదే ప్రయత్నం చేయడము. ఇక్కడ నాలుకని బయటికి తీసుకొచ్చి ఇక ఛాతిని అందుకోవడానికి ప్రయత్నం చేయడము. తర్వాత నాలుకని పదే పదే ఇట్లా కాళీమాత నాలుక వలె స్పీడ్గా బయట. కాళీమాత ఏం సందేశం ఇస్తుంది? తాళ విక్రియ చేసి కేచర ముద్ర సిద్ధింపజేసుకోండి అని మనకు మెసేజ్ ఇస్తుంది కాళీమాత. అలాగే ఇట్లా నాలుకని బలంగా బయటికి తీసుకురావడం, నాలుకని పదే పదే కొండ నాలుక అందుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇది ఒక్కొక్కసారి 100 సార్లు చేయాలి. నాలుక నొప్పి అనిపించినా కంగారు పడిన అవసరం ఉంది, మెల్లి ప్రయత్నం చేస్తుండాలి. కొంచెం వెన్న పసుపు కలిపి నాలుక కింది భాగంలో రాస్తే నొప్పి తగ్గుతుంది. అట్లా ఇంకా ఏమి టాబ్లెట్ అటువంటిది వాడనక్కర్లేదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే కేచర ముద్ర వస్తుంది. కేచర అంటే నాలుకని కొండ నాలుక వెనికి భాగంలోన ముఖరంధ్రాలను లాక్ చేసి ఉంచడం వల్ల, దీనివలన సహస్రారంలో అమృతం మన కంఠం ద్వారా జారుతూ మనకు గొంతులో వచ్చేస్తుంది. గుండె జబ్బులు రావు, జీర్ణశక్తి పెరుగుతుంది, శరీరం కాంతినిస్తుంది, ఆకలి దప్పి అలసట శ్రమ తట్టుకునే సామర్థ్యం కలుగుతుంది. ఈ కేచర్లో నాలుకని కొండ నాలుక దగ్గర తగిలినప్పుడు స్మృతి మెత్తనైన మధురానుభూతి స్పర్శాసుఖం లభిస్తుంది. అలాగే నాలుక కేచర్లో ఉన్నప్పుడు ఈ యొక్క అమృతం వచ్చేస్తుంది కాబట్టి ఇది రససుఖాన్ని ఇస్తుంది. అలాగే ఎలవెల్లల కేచర్లో ఉన్నప్పుడు నోట్లో సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతాయి కాబట్టి గంధ సుఖాన్ని ఇస్తుంది. ఈ 5 విషయాల కోసం ప్రపంచం బంధించబడ్డది కాబట్టి ఈ 3 సుఖాలు ఇందులోనే వస్తున్నాయి. ఇక ప్రాణం అపానం ఎప్పుడైతే ఈ యొక్క అనాథ చక్రంలోన స్థిరం చేసినాం అనుకోండి, మనలోని నాదం వినపడుతుంది. 24 అవర్స్ ఒకసారి నాదం పుట్టిందంటే పోదు. మన ప్రాణము అపానం ఎప్పుడైతే ఆజ్ఞ చక్రంలో స్థిరం చేసిందంటే కోటి సూర్యుల తేజస్సు మనలోని జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ 5 సుఖాలు యోగికి ₹1 ఖర్చు లేకుండా తనలోనే తన సుఖాలు శబ్దస్పర్శ రూప రసగంధాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే 5 విషయాలతోటి ప్రపంచం అంతా బంధించబడింది. యోగికి స్వయంగా ₹1 ఖర్చు లేకుండా ఈ 5 సుఖాలు తనలోనే లభిస్తాయి. అయితే ఈ కేచర్లోనే 3 సుఖాలు అనుకున్నాం కదా, ఈ కేచర్ని ఎలానైనా సరే సిద్ధింపజేసుకుంటే చాలా చక్కగా మేలు జరుగుతుంది.